కొంతమంది పురుషులు అత్తమామలతో తిన్నగా మాట్లాడరు, అసలు గౌరవమే ఉండదు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎంత పడితే అంత మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే ఒక బానిసలతో మాట్లాడినట్టుగా మాట్లాడతారు. అదొక ఎక్స్ట్రీమ్. అలాగే స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీలు కూడా అత్తమామలతో వ్యవహరించే విధానం కొంతమంది పురుగులను చూసినట్టు చూస్తూ ఉంటారు. అంటే లెక్క చేయనట్టుగా ఎలా మాట్లాడాలి. ఒక గౌరవంతో, నీకన్నా పెద్దోళ్ళు అవతల వాళ్ళు ఎవరైనా సరే, అవతల వాళ్ళు పెద్దవాళ్ళు అన్నప్పుడు వాళ్ళని సంబోధించే పద్ధతి ఒకటి ఉంటుంది, సంబోధించే విధానం ఒకటి ఉంటుంది. ఇది పిల్లలకి వర్తిస్తుంది, కోడళ్ళకి, అల్లుళ్ళకి, అందరికీ వర్తిస్తుంది. సో పిల్లలైనా, కోడళ్ళైనా, అల్లుళ్ళైనా ఎవరైనా సరే పెద్దవాళ్ళని చూడాల్సిన పద్ధతి ఒకటే, అదేంటంటే గౌరవప్రదంగా చూడాలి. నీ తల్లిదండ్రుల్ని సరిగ్గా గౌరవించడం నేర్చుకుంటే అత్తమామలను కూడా గౌరవించడం నేర్చుకుంటాం. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటే అత్తమామలను కూడా ప్రేమించడం నేర్చుకుంటాం. గమనిస్తున్నాం.